Welcome to GV Tech Talks podcast. మన దగ్గర ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన ఆధారం ఉంది. ఇది మనల్ని దాదాపు 1700 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. అవును, భారతదేశపు స్వర్ణయుగంలోకి. అక్కడ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన తన కాలం కంటే బహుశా 1000 సంవత్సరాలు ముందున్నారు. కోపర్నికస్, గెలిలియో లాంటివాళ్లు చెప్పిన విషయాలనే వాళ్లకంటే ఎంతో ముందే చెప్పిన ఒక భారతీయ మేధావి. మనం ఆచార్య ఆర్యభట్ట గురించి లోతుగా చర్చిద్దాం. అవును, ఆయన్ని కేవలం ఒక గణిత శాస్త్రవేత్త అనో ఖగోళ శాస్త్రవేత్త అనో అంటే అది సరిపోదు. ఆయన ఒక విప్లవకారుడు. విప్లవకారుడా? ఖచ్చితంగా. వేల సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్న విశ్వాసాలను, ఆ పురాణ గాథలను సవాలు చేసి, కాదు అసలు నిజం ఇది, దీని వెనకున్న సైన్స్ ఇది అని చాలా ధైర్యంగా చెప్పిన వ్యక్తి. అందుకే ఈరోజు మనం ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మరి కథలోకి వెళ్దామా? వెళ్దాం. ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది? మన ఆధారం ప్రకారం ఆర్యభట చిన్నప్పటి నుంచే చాలా చురుకైనవాడు. ఆయన చదువుకున్న గురుకులంలో ఒక సంఘటన జరిగింది. ఆ గణిత సమస్య గురించా? అవును. గురువుగారు విద్యార్థులందరికీ ఒక కఠినమైన లెక్క ఇచ్చారు. ఎవ్వరూ దాన్ని పరిష్కరించలేకపోయారు. కాని ఆర్యభట మాత్రం చాలా తేలికగా పూర్తి చేశారు. అప్పుడు ఆయన స్నేహితుడు దేవస్వామి చాలా ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? ఎవ్వరూ చేయలేకపోయారు కదా అని అడిగాడు. దానికి ఆర్యభట ఇచ్చిన సమాధానంలోనే ఆయన వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. నాకు లెక్కలంటే చాలా ఇష్టం, రోజంతా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను అన్నారు. అంటే ఇది కేవలం తెలివితేటల విషయం కాదు, ఒక విషయం పట్ల ఉండే తీవ్రమైన ఆసక్తి, అంకితభావమన్నమాట. కేవలం లెక్కలు మాత్రమే కాదు, ఆయనకు ఆకాశం వైపు చూడటం కూడా చాలా ఇష్టమని ఈ ఆధారం చెప్తోంది. అవును, రాత్రుళ్ళు నక్షత్రాలను గంటల తరబడి చూసేవారట. అక్కడే అసలైన శాస్త్రవేత్త బయటపడ్డాడు. కరెక్ట్. ఆయన దేవస్వామితో ఒక మాట అన్నారట. దేవస్వామి, మన పెద్దవాళ్లు ఆకాశం, గ్రహాల గురించి ఎన్నో విషయాలు చెప్పారు, కాని వాటిని మనం కూడా పరీక్షించాలి కదా. వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మేయడమేనా అని. అంతే, నిజమో కాదో నిర్ధారించుకోవాలి కదా అని అడిగారు. ఈ ఒక్క ప్రశ్న చాలు ఆయన ఆలోచన దృక్పథం ఎంత భిన్నంగా ఉండేలో చెప్పడానికి. ఆ తపనే ఆయన్ని పాటలీపుత్ర అంటే ఇప్పుడు పాట్నాకు నడిపించింది. అప్పట్లో అది గుప్త సామ్రాజ్యానికి రాజధాని. ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలపు నాలెడ్జ్ హబ్. ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయం కూడా అక్కడిది దగ్గరలోనే ఉండేది. అవును, అదే ఆయనకు సరైన ప్రదేశం. పాట్లీపుత్ర కేవలం రాజధానే కాదు, ఖగోళశాస్త్ర అధ్యయనానికి ఒక పెద్ద కేంద్రం. అక్కడ ఒక వేదశాల అంటే అబ్జర్వేటరీ కూడా ఉండేదని అంటారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పాటలీపుత్రులో అడుగుపెట్టిన కొద్ది కాలానికే యువకుడైన ఆర్యభట్ట అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరికి రాజుగారి దగ్గర తన సిద్ధాంతాలను వివరించే అవకాశం వచ్చింది. ఆ రోజు ఆ సభలో ఆయన చెప్పిన మొదటి మాట అక్కడున్న వాళ్లందరినీ నిశ్శబ్దంలోకి నెట్టివేసుంటుంది. అదేమిటంటే, భూమి గుండ్రంగా ఉంది, అది తన చుట్టూ తాను తిరుగుతుంది. ఒక్క క్షణం ఆ పరిస్థితిని ఊహించుకుందాం. అప్పటివరకు అందరూ నమ్మేది భూమి బల్లపరుపుగా, స్థిరంగా ఉంటుందని, సూర్యుడు, చంద్రుడు దాని చుట్టూ తిరుగుతున్నారని. ఇది కేవలం సాధారణ ప్రజల నమ్మకమే కాదు, మత గ్రంథాలు, శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి. అలాంటి సమయంలో ఒక యువకుడు వచ్చి అదంతా తప్పు అనడమంటే ఎంత పెద్ద సాహసం! సహజంగానే రాజుగారికి ఒక సందేహం వచ్చింది. చాలా లాజికల్ ప్రశ్న. ఆర్యభట, నువ్వు చెప్పేది నిజమైతే భూమి తిరుగుతున్న విషయం మనకెందుకు తెలియడం లేదు? అవును, ప్రతిరోజూ సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాడు కదా, అంటే సూర్యుడే మన చుట్టూ తిరుగుతున్నట్టు కదా కనిపిస్తోంది అని అడిగారు. ఈ ప్రశ్నకు ఆర్యభట్ట ఇచ్చిన సమాధానం అద్భుతం. ఆయన ఒక క్లిష్టమైన సైన్స్ కాన్సెప్ట్ అంటే సాపేక్ష చలనం ను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అవును, ఆ పడవ ఉదాహరణ. ఆయన ఇలా అన్నారు, మహారాజా, నదిలో వేగంగా వెడుతున్న పడవలో మనం కూర్చుంటే ఒడ్డున ఉన్న చెట్లు వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కరెక్ట్. కాని నిజానికి చెట్లు అక్కడే స్థిరంగా ఉన్నాయి, కదులుతున్నది మన పడవ మాత్రమే. సరిగ్గా అదే తర్కాన్ని భూమికి అన్వయించారు. అలాగే మన భూమి అనే పడవ తన అక్షం మీద పశ్చిమం నుండి తూర్పుకు చాలా వేగంగా తిరుగుతోంది అని. దానిమీదున్న మనం కూడా దాంతోపాటే తిరుగుతున్నాం. అందుకే ఆకాశంలో స్థిరంగా ఉన్న నక్షత్రాలు మనకు తూర్పు నుండి పశ్చిమానికి కదులుతున్నట్టుగా కనిపిస్తాయి అని వివరించారు. గెలీలియో చెప్పిన సిద్ధాంతానికి ఇది బీజం లాంటిది. నిజమే. ఆ ఒక్క సిద్ధాంతంతోనే ఆయన ఆగలేదు. ప్రజలను భయపెట్టే గ్రహణాల గురించి కూడా మాట్లాడారు.
అప్పటి నమ్మకం ప్రకారం రాహువు కేతు అనే పాములాంటి రాక్షసులు సూర్యచంద్రులను మింగేయడం వల్లే గ్రహణాలొస్తాయని నమ్మేవారు కదా. అవును, అది కేవలం నమ్మకం కాదు, వాళ్ళ సంస్కృతిలో ఆచారాలలో భాగం. గ్రహణం పట్టినప్పుడు ఏమీ తినకూడదు, బయటకు రాకూడదు, దానాలు చెయ్యాలి, ఇలా ఎన్నో పద్ధతులు. వీటన్నిటి వెనుక ఉన్నది ఆ రాక్షసుల కథే. ఆర్యభట్ర దాన్ని కొట్టిపారేశారు. ఆయన దానికిచ్చిన శాస్త్రీయ వివరణ ఏమిటి? చాలా సరళమైన తార్కికమైన వివరణ. గ్రహణాలకు కారణం రాక్షసులు కాదు, నీడలు అని చెప్పారు. నీడలా? అవును. భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు భూమికి, సూర్యునికి మధ్యకు వచ్చినప్పుడు సూర్యుడి కాంతిని అడ్డుకుంటాడు. చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. ఆ నీడలో ఉన్నవారికి సూర్యుడు కనిపించడు. అదే సూర్యగ్రహణం. మరి చంద్రగ్రహణం? దానిక్కూడా సింపుల్ లాజిక్. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు భూమి యొక్క పెద్ద నీడ చంద్రునిపై పడుతుంది. దాంతో చంద్రుడు మనకు కనిపించకుండా పోతాడు. అదే చంద్రగ్రహణం. రాక్షసులు లేరు, దేవుళ్ళు లేరు, కేవలం కాంతి, నీడ, ఖగోళ వస్తువుల కదలిక. అంతే. ఇది అప్పటి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే విషయం. ఈ ఆధారం ప్రకారం రాజుగారు కూడా ఆశ్చర్యపోయి, కాని మన ధర్మశాస్త్రాలలో రాహువు గురించి రాశారు కదా, ప్రజలు నీ మాటలను అంత తేలికగా నమ్మరు అన్నారట. దానికి ఆర్యభట ఎంతో ఆత్మవిశ్వాసంతో, నిజమే మహారాజా, ప్రస్తుతానికి నా శిష్యులు కూడా నా మాటలు నమ్మడం లేదు, కాని భవిష్యత్తులో వాళ్ళందరూ నమ్మక తప్పదు, ఎందుకంటే సత్యమిదే అని చెప్పారట. ఆ ఆత్మవిశ్వాసం వెనుక ఆయన పరిశోధన ఉంది. అవును, లెక్కలు, పరిశీలనలు ఉన్నాయి. ఊహించి చెప్పిన మాట కాదది. అందుకే ఆయన తన పరిశోధనలన్నింటినీ కలిపి ఒక గ్రంథం రాశారు. అది కూడా కేవలం 23 సంవత్సరాల వయసులో. దాని పేరే ఆర్యభట్టీయం. ఆర్యభట్టీయం అనగానే ఏదో పెద్ద గ్రంథం అనుకుంటాం, కాని అది చాలా చిన్న పుస్తకం. అవును, కేవలం 121 శ్లోకాలు మాత్రమే. అందుకే దీన్ని కుండలో సముద్రం లాంటిదని అంటారు కదా. అదే దాని ప్రత్యేకత. అప్పటి పద్ధతి ప్రకారం జ్ఞానాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా పద్యాల రూపంలో రాసేవారు. దాన్ని 4 భాగాలుగా విభజించారు. దశగీతిక, గణితపాద, కాలక్రియాపాద మరియు గోళ. ఇందులో గణితపాద అనే భాగం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు కదా. అవును. గణితపాదలో కేవలం 33 శ్లోకాలలో అంకగణితం, బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి, ట్రిగ్నోమెట్రీ. అవును, దానికి సంబంధించిన ఎన్నో విషయాలున్నాయి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కనుగొనే పద్ధతులు, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ఇలా ఎన్నో. ఇందులో కొన్ని సంఖ్యలు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకు పై విలువ 3.1416. ఆ రోజుల్లో ఇంత ఖచ్చితత్వంతో లెక్కించడం ఎలా సాధ్యమైంది? ఇది నిజంగా అద్భుతం. ఆయన ఒక శ్లోకంలో దాని పద్ధతిని కూడా వివరించారు. అంటే అది ఊహించి చెప్పిన సంఖ్య కాదు, ఒక పద్ధతి ప్రకారం లెక్కించిన విలువ. ఈరోజు మన దగ్గర ఉన్న సూపర్ కంప్యూటర్లతో లెక్కించిన విలువకు చాలా దగ్గరగా ఉంది. 5వ శతాబ్దంలో ఈ స్థాయి గణిత పరిజ్ఞానం ఉందంటే అప్పటి శాస్త్రీయ పురోగతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఒక సంవత్సరం యొక్క కాలం. అవును, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం అయినా 365.258756 రోజులుగా లెక్కించారు. ఆధునిక లెక్కల ప్రకారం ఇది 365.2425 రోజులు. అంటే తేడా కేవలం నిమిషాల్లోనే ఉంది. అది ఎలాంటి టెలిస్కోపులు లేకుండా. అవును, కేవలం కంటి చూపు, కొన్ని సాధారణ పరికరాలు మరియు గణితాన్ని ఉపయోగించి ఇంత ఖచ్చితమైన విలువలను రాబట్టడం ఆయన మేధస్సుకు నిదర్శనం. అందుకే ఆయన తన సిద్ధాంతాలపై అంత దృఢంగా నిలబడ్డారన్నమాట. ఆ కారణంగానే ఆయనకు అశ్మకాచార్య అనే పేరు కూడా వచ్చిందట. అశ్మకాచార్య. అశ్మకం అంటే రాయి కదా. అవును, దీనికి 2 కారణాలు చెబుతారు. ఒకటి, ఆయన జన్మస్థలం అశ్మక జనపదం కావడం. రెండోది, ఇంకా ముఖ్యమైనది, ఆయన తన సిద్ధాంతాలపై ఒక రాయిలాగా ఎంత వ్యతిరేకతొచ్చినా కదలకుండా దృఢంగా నిలబడటం. తన సమకాలీనులు కూడా విమర్శించారా? విమర్శించారు. వరాహమిహిరుడు వంటి పెద్ద పండితులు కూడా ఆర్యభట చెప్పిన భూభ్రమణ సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. అంటే తన కాలంలో ఆయన ఆలోచనలకు పూర్తి ఆమోదం లభించలేదన్నమాట. అది చాలా గట్టిది. తరువాటి తరం వారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అవును, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు వంటివారు ఆయన పనిని కొనసాగించారు. ఆర్యభట గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించబడి ఆ తరువాత అరబ్బు ప్రపంచం ద్వారా యూరప్కు చేరాయి.
తన ప్రతిభతో ఆయన నలంద విశ్వవిద్యాలయానికి కులపతి అంటే వైస్ ఛాన్సలర్ అయ్యారని కూడా ఈ ఆధారం చెబుతోంది. అవును. క్రీస్తు శకం 550లో 74 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించారు. కాని ఆయన వారసత్వం ఇప్పటికీ బలంగానే ఉంది. ఖచ్చితంగా ఆయన మేధస్సుకు, ఆయన దూరదృష్టికి ఆధునిక భారతదేశం గొప్ప నివాళి అర్పించింది. అవును. 1975లో భారతదేశం అంతరిక్షంలోకి పంపిన తన మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట అని పేరు పెట్టింది. అంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది? భారత తపాలా శాఖ ఆయన గౌరవార్థం ఒక స్టాంపును కూడా విడుదల చేసింది. సరే, ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి? ఆర్యభట కేవలం కొన్ని సిద్ధాంతాలు, సూత్రాలు కనిపెట్టిన శాస్త్రవేత్త మాత్రమే కాదు. ఆయన మనకొక ఆలోచనా విధానాన్నిచ్చారు. అదేంటంటే? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ప్రశ్నలు అడగటం, వేల సంవత్సరాలుగా వస్తున్న నమ్మకమైనా సరే అది నిజమా కాదా అని తర్కంతో, ప్రయోగంతో పరిశీలించటం. మూఢనమ్మకాలకు, శాస్త్రీయ సత్యానికి మధ్య తేడాను గుర్తించటం. ఆయన ధైర్యం కూడా అసాధారణమైనది. అవును. మత విశ్వాసాలతో, సామాజిక కట్టుబాట్లతో ముడిపడి ఉన్న విషయాలను సవాలు చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆయన ఆ పని చేశారు. ఈ చర్చను మనం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఆర్యభట కాలంలో సమాచారం చాలా పరిమితం. గురువులు, గ్రంథాలు చెప్పిందే జ్ఞానం. అలాంటి సమయంలోనే ఆయన అన్నిటినీ ప్రశ్నించారు. మరి ఈరోజు మనం సమాచార సముద్రంలో ఉన్నాం. ఇంటర్నెట్టు, సోషల్ మీడియా ప్రతి క్షణం మనపైకి ఎన్నో వార్తలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు వచ్చిపడుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. నిజమే. సరిగ్గా. అలాంటప్పుడు ఆర్యభట్ట చూపిన మార్గం మనకు ఎంతో అవసరం. మనకు అందిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మేయకుండా, లేదా మనకు నచ్చింది కాబట్టి ఫార్వర్డ్ చేయకుండా, ఒక్క క్షణం ఆగి ఇది నిజమేనా, దీనికి ఆధారం ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఆర్యభట్ట స్ఫూర్తి అంటే అదే కదా.